చౌడేపల్లిలో కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో బోయకొండ జనసంద్రంగా మారింది. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాళహస్తిలో 7 గంగల కొలువుకు సర్వం సిద్ధమైంది. ముత్యాలమ్మ గుడి వీధుల్లో ఉన్న 7 గంగమ్మల అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంభం వేసి పూజలు నిర్వహించారు. అనంతరం 7 గంగమ్మలను సిద్ధం చేసి స్థాన ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుపుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో జరిగే తిరుమంగై ఆల్వార్ తిరునక్షత్రం పూజలు సందర్భంగా ఈ మార్పు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భీమవరం పంచరామ క్షేత్రానికి కార్తీక మాసంలో భక్తులు పోటెత్తారు. ఈ మేరకు దేవస్థానం వర్గాలు హుండీల ఆదాయాన్ని లెక్కించగా కార్తీక మాస దర్శనాల ద్వారా 1,13,08,439 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.